తెలుగు రాష్ట్రాల్లో అనవసర రాద్ధాంతం సృష్టించిన అఘోరీ వర్షిణి ఉదంతంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అఘోరీ మొదటి భార్యనంటూ తెరపైకి వచ్చిన రాధిక ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్లో మకాం వేసిన లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతడితో సహజీవనం చేస్తున్న బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిణిని కూడా పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. వీరిద్దరిని ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తున్నారు. గత కొంతకాలంగా అఘోరీ వర్షన్ల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాధిక అనే మహిళ సంచలన ప్రకటన చేశారు. తాను అఘోరీ మొదటి భార్యనని, అతడు తనను మోసం చేశాడని ఆమె మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రాథమికంగా స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే అఘోరీ వర్షన్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధిక ఫిర్యాదుతో పాటు అఘోరీపై మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహిళా సినీ నిర్మాతను పూజల పేరుతో భారీగా డబ్బులు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడి అసలు పేరు శ్రీనివాస్. అతడి అఘోరీ వేషధారణపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని అఘోరీ అఖారాలు సైతం ఇతడిని అఘోరీగా గుర్తించలేదని చెప్పారు. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెను అఘోరీ మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసును మరింత జటిలం చేసింది. తమ కుమార్తెను మాయమాటలతో లోబరుచుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టైన అఘోరీ వర్షిణులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు నగరానికి చేరుకున్న తర్వాత వారిని విచారించే అవకాశం ఉంది. దీంతో ఈ సంచలనాత్మక వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అఘోరీ మోసాలు రాధిక సినీ నిర్మాతకు మాత్రమే పరిమితమా, లేక మరికొందరు బాధితులు కూడా ఉన్నారా అనే విషయం తెలుస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.